ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. సాటిలేని జీవము గల యేసే పరిశుద్ధ నామంలో అందరికీ బ్లెస్సింగ్ బీన్ తరపున వందనాలు. మరి మన A to Z క్రిస్టియన్ ట్రేడ్స్లో భాగంగా ఈరోజు ఆల్ఫాబెట్ N, నోబుల్, కీర్తిగల, యోగ్యమైన, మంచి పేరు, ఈ రీతిగా మనం ధ్యానిద్దాము. ఈ ట్రేట్ని ధ్యానిద్దాం. నోబుల్ అనే మాట మీద మరి తెలుగు బైబిల్ ట్రాన్స్లేషన్కి వచ్చేసరికి యోగ్యమైన, ఘనమైన, శ్రేష్టమైన, దివ్యమైన, గొప్ప, గుణము, ఈ రీతిగా తెలుగు బైబిల్లో ట్రాన్స్లేట్ చేయటం జరిగింది. మరి ఘనమైన, యోగ్యమైన అనే మాటలు ఎక్కువగా తెలుగు బైబిల్లో ట్రాన్స్లేట్ చేయటం జరిగింది. మరి రెండు చూస్తే మనకి మెసేజ్ చాలా ఎక్కువైపోతుంది. యోగ్యమైన మాట మీద ధ్యానిద్దాము. ఫైనల్గా ఏంటంటే ఒక మంచి పేరు కలిగి ఉండాలి ఒక క్రిస్టియన్ అన్నమాట అన్నమాట. కీవర్డ్స్గా 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 18వ వచనం. ప్రభువు మెచ్చుకునివాడే యోగ్యుడు కానీ తను తానే మెచ్చుకునివాడు యోగ్యుడు కాడు. మరి యోగ్యత అంటే మంచి పేరు అసలు ఏ ఏ విషయాల్లో మనం ఇహలోక పరంగా వాడతామంటే, ఎవరన్నా పెళ్లి చూపుల్లో చూసేటప్పుడు మరి ఆ ఫ్యామిలీ మంచిదేనా, అబ్బాయి లేదా అమ్మాయి మంచిదేనా, లేకపోతే ఒక జాబ్కి అప్లికెంట్, ఆ యాస్పిరెంట్ ఎవరైతే అప్లై చేస్తారో, రిక్రూటర్, HR ఎవరైతే ఉంటారో, ఇంతకు ముందు చేసి వచ్చిన కంపెనీలో ఎంక్వైరీ చేస్తారు. ఎలా చేసేవాళ్ళు, ఏమైనా అలిగేషన్స్ ఉన్నాయా, ప్యాకేజ్ ఇంతకుముందు ఎలా వచ్చేది, ఈ రీతిగా ఎంక్వైరీ చేస్తారు. మంచోరా కాదా, ఆ క్యారెక్టర్ ఎట్లాంటిదని. అలాగే స్కూల్ నుంచి స్కూల్కి మారాలన్నా మరి TC, కాంట్రాక్ట్ సర్టిఫికేట్ అన్నది అడుగుతారు. అలాగే ఎవరన్నా అద్దెలకు వెళ్ళేటప్పుడు కూడా మరి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అడుగుతారు, ఎంతమంది ఉంటారు ఏంటి అన్నది, మంచి చెడులు అడుగుతూ ఉంటారు. అలాగే ఫ్రెండ్షిప్ చేయాలన్నా కానీ పెద్దవాళ్ళు పిల్లలకి చెప్తా ఉంటారు, అలాంటి వాడితో చేయొద్దు, సావాసం, నువ్వు కూడా చెడిపోతావు, ఈ రీతికి అనమాట. అంటే ఒక వ్యక్తికి అవకాశాలు కావాలన్నా, అలాగే సమాజంలోనే కాదు కానీ సంఘంలో ఏదన్నా పరిచర్య చేయటానికి కానీ, సంఘ పెద్ద కానీ అభిషేకించబడాలన్నా కానీ ఒక మంచి పేరు, యోగ్యమైన ప్రవర్తన ప్రతి క్రిస్టియన్ కలిగి ఉండాలన్నమాట. అది సంఘంలో అయినప్పటికీ, సమాజంలో అయినప్పటికీ. మరంత మాత్రమే కాదు కానీ మరి ఇంగ్లీష్ బైబిల్లో చూసినట్లయితే నోబుల్ క్యారెక్టర్, నోబుల్ టాస్క్, నోబుల్ బర్త్, నోబుల్ ప్రిన్సెస్, నోబుల్ థింగ్స్, నోబుల్ మేక్, నోబుల్ పీపుల్, నోబుల్ నేమ్, నోబుల్ హార్ట్, నోబుల్ పర్పస్, నోబుల్ ప్లాన్స్, నోబుల్ డీడ్స్, నోబుల్ థీమ్, నోబుల్ పీపుల్, ఈ రీతిగా మనం తెలుగులో ఏవైతే చెప్పుకున్నామో ఈ టర్మ్స్తో యూజ్ చేసి ఇంగ్లీష్ బైబిల్లో యూజ్ చేయడం జరిగింది. కానీ మనం క్లియర్ క్రిస్ప్గా యోగ్యమైన ఈ మాట మీద ధ్యానిద్దాము. అసలు ఈ యోగ్యత అనే వై నోబుల్ ట్రీట్స్, ఇది ఎందుకు అసలు అవసరం, ఈ ట్రీట్ అన్నది ఎందుకు అంటే, మొదటిగా చూసినట్లయితే యోగ్యమైన వాటి మీద దృష్టి ఉంచి ధ్యానించడానికి. ఇది ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8లో చూసినట్లయితే, మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యతైనను మీపైనను ఉండినెడలా, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానముంచుడి. మరి మంచివాళ్ళు మంచి వాటి మీద లక్ష్యం ఉంచుతారు. మరి యోగ్యులు ఏంటంటే యోగ్యమైన వాటి మీదే దృష్టి ఉంచుతారు, వాళ్ళు అవి ధ్యానం ఉంచుతారు, అంటే కాన్సన్ట్రేట్ వాటి మీద పే చేస్తారు అని. మరి యోగ్యులుగా ఉండాలి అంటే యోగ్యమైన వాటి మీద దృష్టి ఉంచాలి. మరి మంచి వాళ్ళు మంచి పనులు చేస్తారు, మంచిగా ఉండటానికి ఏ రీతిగా అయితే ట్రై చేస్తారో, అన్నెసెసరీ అలిగేషన్స్ జోలు వెళ్ళకుండా, అలాగే టైం పాస్ చేయకుండా, టైం వేస్ట్ చేయకుండా, మరి మంచి వాటి మీద ఏవేవైతే మనం చదువుకొని ఉన్నామో సత్యమైన వాటి మీద, మాన్యమైనవి, న్యాయమైనవి, పవిత్రమైనవి, రమ్యమైనవి, ఖ్యాతి గలవి, ఇటువంటి మంచి వాటి మీద ఒక యోగ్యమైన ప్రవర్తన కలిగిన ప్రతి క్రిస్టియన్ కూడా ధ్యానం ఉంచుతాడు, వాటి మీద దృష్టి ఉంచుతాడు అనమాట, ఉంచాలి కూడా. అలాగే సెకండ్ వన్ చూసినట్లయితే అధ్యక్ష పదవి కొరకు నోబుల్ టాస్క్ అనే మాట మీద ఇది ధ్యానిస్తారనమాట. 1 తిమోతి 3:1 చూసినట్లయితే, ఎవడైనా అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల అట్టివాడు దొడ్డ పనిని అపేక్షించుచున్నాడన్నమాట నమ్మదగినది. అధ్యక్షుడకు వాడు నిందారహితుడును, ఏకపత్ని పురుషుడును, మితానుభవుడును, స్వస్థబుద్ధి గలవాడును, మర్యాదస్తుడును, అతిథి ప్రియుడును, బోధింపతగిన వాడునై ఉండి, మద్యపానియు, పొట్టువాడును కాక,
సాత్వికుడును, జగడమాడని వాడును, ధనాపేక్ష లేనివాడునై సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరుచుకొనుచు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడునై ఉండవలెను. దేవునికి స్తోత్రం. మరి ఒక అధ్యక్ష పదవి కొరకు ఇన్ని రకాల పారామీటర్స్ పెట్టడం జరిగినాయి. మరి చెప్పబడిన ప్రతి పారామీటర్ కూడా ఎవరైతే రీచ్ అవుతూ ఉన్నారో వారిని అధ్యక్ష పదవి కొరకు యోగ్యులుగా ఎంచుతారు. ఈ నోబుల్ టాస్క్ అన్నది ఏవేవైతే మనం చదువుకొని ఉన్నామో ఆ ప్రతిదీ కూడా మరి ఎవరైతే అధ్యక్ష పదవి వారు చేస్తున్న మరి జాబ్లో కానీ, సంఘంలో కానీ, సమాజంలో కానీ కోరుకుంటున్నారంటే ఇవి మొత్తము కూడా ఫాలో అవ్వాలన్నమాట. దేవునికి స్తోత్రం. అంత మాత్రమే కాదు కానీ ఫలించడానికి లూకా సువార్త 8:15 చూస్తే నోబుల్ అండ్ గుడ్ హార్ట్ అన్న మీద ఇది ధ్యానించారు. మరి మంచి నెల నుండు అంటే మంచి విత్తమును పోలిన వారెవరనగా యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యము విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు. దేవునికి స్తోత్రం. మరి ఫలించాలి అంటే యోగ్యమైన మంచి మనసు ఉండాలి. మరి వాక్యం చెప్పేటప్పుడు ఈ వాక్యం మరి నా గురించి నన్నే పాయింట్అవుట్ చేస్తారు, నన్నే క్రిటిసైజ్ చేస్తున్నారు అని సరిదిద్దుకోకపోతే, ఎందుకంటే వాక్యం మనుషులకే కదండి, మరి దిద్దుబాటుకి సరి చేసుకోవటానికి మరి రాకడ దినాలలో కూడా ఉన్నాము. అన్ని ప్రాస్పర్టీ రిలేటెడే. నీ దుఃఖ దినాలు సమాప్తమైపోతాయి, మరి రెండంతల దీవెన, ఈ రీతిగా చెప్పుకుంటూ పోతే మరి మనలో ఉన్న లోటుపాట్లు ఏ రీతిగా సరిచేయబడతాయి. మరి హెబ్రీ గ్రంథకథ అంటూ ఉన్నారు కదా. మరి అక్కడ మనం 4:12 చూసినట్లయితే, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదే, రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటును వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగును విభజించినంత మట్టుకు దూర్చు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. మరి ఫలించాలి అంటే మరి అనవసరమైనవి కూడా పెరిగిపోతూ ఉంటాయి అన్నమాట. ఆ ట్రీకి, ఒక ప్లాంట్కి కావాల్సిన సాయిల్ మొత్తం పక్కనున్న వీడ్స్, కలుపు మొక్కలు కానీ అలాగే ఎండిపోయినవి వాడిపోయినవి ఆ మొక్కలోనే ఉంటే ఏంటంటే ఆ సాయిల్ వేస్ట్ అయిపోతుంది. అలాగే పక్కనున్నవి కూడా మరి వాడిపోవటానికి ఎండిపోవటానికి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి అవన్నీ ఎప్పటికప్పుడు త్రుంచివేయబడతా ఉండాలి. అలాగే ఏపుగా మంచిగా పెరగటానికి ట్రిమ్ చేయబడాలి ఆ ట్రిమ్మర్తో. మరి వాక్యము కూడా ఏంటంటే మనం ఇంకా చక్కగా నిలవబడటానికి కానీ, ఈ విశ్వాసయానంలో నడవటానికి కానీ, మనలో ఉన్న కొన్ని పొరపాట్లు కానీ, మన అలవాట్లే పొరపాట్లే పోను పాపాలుగా శాపాలుగా పరిణమిస్తూ ఉంటాయి. మరి అవి స్టార్టింగ్లోనే కట్ చేసుకొని మరి కన్స్ట్రక్టివ్ వేలో వాక్యం వెళ్తూ ఉన్నప్పుడు మరి అది మనం క్రిటిసిజంగా మనం భావించకుండా, అది డిస్ట్రక్షన్గా భావించకుండా మరి వాక్యం చెప్పిన రీతిగా మనం సరి చేసుకుంటే ఏంటంటే ఫలించు అనుభవంలోనికి నడిపించబడతాం అన్నమాట. వాక్యాన్ని యోగ్యమైన మంచి మనసుతో మరి వాక్యం విని దాని ప్రకారము మరి ఏవేవైతే సరి చేసుకోవాలో, ఏవేవైతే పెంపొందించుకోవాలో చూసుకొని సరి చేసుకొని సరితూచుకొని మనం వెళ్తూ ఉన్నప్పుడు ఏంటంటే మంచిగా ఫలిస్తాము. మరి మన ఫలింపుదనం బట్టి కూడా దేవుని నామానికి మహిమ తెచ్చేవారుగా ఉంటాం. అంత మాత్రమే కాదు, 4th one చూసినట్లయితే దేవునికి ఇష్టలుగా నుండుటకు రోమా 14:18 చూస్తే, ఈ విషయమందు క్రీస్తునకు దాసుడై ఉండువాడు దేవునికి ఇష్టడును మనుషుల దృష్టికి యోగ్యుడునై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మరి ఇది చెప్పే సందర్భం ఏంటంటే దేవుని రాజ్యము మరి ఆహారం పానం కాదు కానీ చెప్పే విషయంలో మరి దేవుని దృష్టికి ఇష్టడుగా ఉండాలి, మనుషుల దృష్టికి యోగ్యుడిగా ఉండాలి. అంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవునికి ఇష్టలుగా ఉన్నప్పుడు మాత్రమే మనుషులందరి దృష్టికి కూడా యోగ్యులంగా ఎంచబడతాం. దేవునికి స్తోత్రం. మరి దేవునికి ఇష్టలుగా ఉండాలంటే మరి యాకోబులో ఉంటది కదా, మరి ఆయనకి ఇష్టలుగా ఉండాలంటే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసంభవం. అంత మాత్రమే కాదు కానీ హనోక్ గారి విషయంలో కూడా అతడు దేవునికి ఇష్టడుగా ఉన్నాడు కాబట్టి దేవుడు అతను తీసుకుపోయినని ఉంటుంది. అంటే దేవునితో నడిచే అనుభవం కలిగి ఉండాలి. రెండోదిగా ఈ విశ్వాస అనుభవంలో మనం ఉన్నప్పుడు యోగ్యులముగా ఎంచబడతాం. దేవునికి స్తోత్రం. అంత మాత్రమే కాదు, దేవాది దేవుని దృష్టికి ఇష్టలంగా ఉంటాము. మరి యోగ్యునిగా ఉంటే దొరికే దీవెనలేంటి?
మొట్టమొదటిగా చూసినట్లయితే ఏ హాని కలుగదు. మొదటి రాజులు 1:52. మరి అదోనియా గారి గురించి చెప్పే సందర్భం సొలొమోను గారు. సొలొమోను ఈలాగు సెలవిచ్చును, అతడు తన్ను యోగ్యునిగా అగుపరుచుకొనిన ఎడల అతని తల వెంట్రుకలలో ఒకటైనను క్రింద పడదు. దేవునికి స్తోత్రం. మరి మంచి వారికి మంచి చేసే దేవుడు, మంచి వారికి మేలు చేసే దేవుడు. మరి ఆ దేవాది దేవుని అనుసరిస్తున్న సొలొమోను గారు కూడా మరి అదోనియాకి పంపిస్తున్న ఆ మెసేజ్ ఏంటంటే, యోగ్యునిగా అగ్గపరుచుకోవాలి, తన యోగ్యతను, తన మంచితనాన్ని తను ప్రూవ్ చేసుకోవాలన్నమాట. మరి మనం కూడా మంచి వారం అయ్యి యోగ్య ప్రవర్తన కలిగి ఉన్నప్పుడు ఏంటంటే దేవాది దేవుడు కూడా మనకి ఏ హాని కలగనివ్వడు. మరి ఏ అపాయం నీ దరిచేరదు, ఏ తెగులు నీ గుడారమును సమీపించదన్నట్టు మరి మంచి వారికి మేలు చేసే దేవుడు అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అంత మాత్రమే కాదు కానీ మరి నీ తల వెంట్రుకలలో ఆయన చిత్తం లేకుండా ఒకటి కూడా రాలదని మరి ఈ మాట కూడా మనం ఇక్కడ ధ్యానించుకోవచ్చు. అంత మాత్రమే కాదు కానీ సెకండ్ వన్, ఘనత హెచ్చింపునిచ్చే దేవుడు. ఎస్తేరు గ్రంథం 1:19. అక్కడ రాజు అహశ్వరోషు రాజుతో వచ్చిన వారందరూ అంటున్నారనమాట, మరియు వష్టి కంటే యోగ్యురాలని రాణినిగా తాము చేయవలను. ఎక్కడో సజెషన్ ఇస్తా ఉన్నారు, మరి వష్టిని తొలగించేయండి. మరి అంతకంటే అంటే అప్పటి వరకు యోగ్యురాలుగా ఉన్నదన్నమాట వష్టి. మరి చాలా మంది వష్టిని ఒక గర్విష్టిగా చూస్తూ ఉంటారు. మరి ఈ లేఖనం ప్రకారం తనకంటే యోగ్యురాలంటే తను ఆల్రెడీ యోగ్య ప్రవర్తన కలిగి ఉన్నది. కాకపోతే తన ఉద్దేశంలో అందరి ముందు నేనెందుకు రావటం, వారందరూ ఆల్రెడీ తాగుతూ ఉన్నారు, చాలా రోజులుగా వారందరూ ఎంజాయ్ చేస్తూ సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నారు. మరి రాణి అంటూ తనకు ఒక స్థానం ఉంటుంది, తను ఎవరి దగ్గర నిలవాలో వారి దగ్గర ఉండాలి. వారందరూ మరి మద్యపానం ఆసక్తి కలిగి సేవిస్తూ ఉన్నారు అన్నట్టు తన ఉద్దేశం అయి ఉండొచ్చు. బట్ ఏదేంటికి మన టాపిక్ ఇది కాదు. బట్ యోగ్యురాలంటే వష్టి కంటే మనం ఎస్తేరు గారిని చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. మరి తను అందరి దృష్టి కూడా దయాదాక్షిణ్యాలు పొందుకుంది. అంతకంటే ముందు దేవాది దేవుని కనుదృష్టిలో ఉన్నది కాబట్టి తనని యోగ్యురాలుగా చేసి మరి ఒక అనాథని మరి ఒక రాణిగా చేసిన దేవుడు. 127 సంస్థానాలకు మరి రాణిగా చేసిన దేవాది దేవుడు. ఆయన నామానికి మాత్రమే సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఆమేన్. మరి మనం కూడా యోగ్య ప్రవర్తన కలిగి ఉన్నప్పుడు, మంచివారముగా ఉంటూ ఉన్నప్పుడు దేవుడు మన దీన స్థితిని మరిచేలాగా మరి ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. యెహోవా మమ్మను మరిచిపోలేదు, ఆయన మమ్మల్ని ఆశీర్వదించును అని మరి నిజంగా లేఖనాలు సెలవిస్తా ఉన్న ప్రకారము మనం యోగ్యులంగా ఉన్నప్పుడు, మన పరిస్థితి ఏ రీతిగా ఉన్నప్పటికీ, మరి ఇప్పుడు కొద్దిగా ఉన్నను తుదను మహాభివృద్ధి నొందెదు అన్నట్టు ఇప్పుడు లేమిలో ఉండవచ్చు, దాన్ని కలిమిగా మార్చే దేవుడే ఉన్నాడు. ఏ లేమి నాకు కలుగదు, ఐ ల్యాక్ నథింగ్ అని దేవాది దేవుడు మన పరిస్థితిని మార్చివేసే దేవుడు. క్షణమాత్రంలో ఆయన పరిస్థితులను త్రిప్పివేయగలడు మంచికి. దేవునికి స్తోత్రం. మనం మంచిగా ఉండాలి, మనం యోగ్యులుగా మరి మనం ప్రూవ్ చేసుకున్నప్పుడు దేవుడు హెచ్చింపుని ఘనతనిచ్చే దేవాది దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అంత మాత్రమే కాదు కానీ మేలులు జరుగును. మరి లూకా సువార్త 7:4 మరి శిష్యులు ఆయన వద్దకు వచ్చి యేసయ్య వద్దకు వారు వచ్చి యేసునొద్దకు వచ్చి నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు అంటే ఇక్కడ కపెర్నహూములోని శతాధిపతి గురించి చెప్తా ఉన్నాడు. మరి ఆయన దాసుడు రోగి ఉన్నాడని చెప్తున్న సందర్భంలో మరి మన గురించి ప్రార్థన చేస్తున్నప్పుడు కానీ ఎవరైనా దేవా ఆ కుటుంబం ఆ వ్యక్తి మరి యోగ్యమైనదయ్యా, ఈ మేలు చెయ్యయ్యా అని విజ్ఞాపన చేయగలుగుతున్నామా మనం? మరి ఏదైనా ఒక వ్యక్తి గురించి వారు మంచివారయ్యా, వారికి మేలు చేయయ్యా, వారి యోగ్యులయ్యా, వారికి కార్యాన్ని చెయ్యయ్యా అని ఈ రీతిగా ఎవరైనా ఇక్కడ శిష్యులు ఏ రీతిగా యేసుకి మరి రిక్వెస్ట్ చేస్తా ఉన్నారో మన పక్షంగా, మన కుటుంబాల పక్షంగా, నా పక్షంగా ఇతరులు మరి ఎవరికన్నా రికమెండ్ చేయాలన్నా, మరి దేవాది దేవుని దగ్గర విజ్ఞాపన చేయాలన్నా అటువంటి యోగ్యమైన ప్రవర్తన మనం కలిగి ఉండాలి. మరి శతాధిపతి, శత అంటే 100 కదా, మరి అంతమందికి అధికారి ఒక చిన్న దాసుడు గురించి ఎంత ఆసక్తి కలిగి ఉన్నాడు చూడండి. మరి మనం పనిచేస్తున్న చోట్ల మన కింద వారిని ప్రేమించాలి, మన పై వారికి లోబడి ఉండాలి. యోగ్య ప్రవర్తన అంటే అంతే. మరి మంచివారిగా ఉండాలంటే అన్ని విషయాల్లో మంచిగానే ఉండాలి.
మరి మన మొట్టమొదటి పాయింట్ చూచుకున్నాం కదా, ఏవి సత్యమైనవి, ఏవి మాన్యమైనవి, ఏవి న్యాయమైనవి, ఏవి పవిత్రమైనవో, రమ్యమైనవో, ఖ్యాతి గలవో, మరి వాటి మీద ధ్యానం ఉంచాలి. వాటిని అనుసరించడానికి మనం ఇష్టపడాలి. మరి మంచివారు ప్రతిదీ కూడా మంచిగా ఉంటారు, మంచిగా చేస్తారు, మంచిగా ఆలోచిస్తారు. దేవునికి స్తోత్రం. మరి వారు దేవుని దృష్టిలోనూ అలాగే మనుషుల దృష్టిలో కూడా యోగ్యులుగా ఉంటారు. దేవునికి స్తోత్రం. మరి అటువంటి యోగ్యమైన ప్రవర్తన ప్రతి క్రిస్టియన్ కూడా కలిగి ఉండటానికి ప్రయాసపడబద్ధులమై ఉన్నాము. మరి అంత మాత్రమే కాదు, కానీ మనం అడిగింది అనుగ్రహింపబడను. రూతు గ్రంథము 3వ అధ్యాయము 11లో చూస్తే ఇక్కడ బోయాజు గారు రూతు గారితో అంటున్న సందర్భం. కాబట్టి నా కుమారి భయపడకుము, నీవు చెప్పినదంతయు నీకు చేసేదను, నీవు యోగ్యురాలవని నా జనులందరూ ఎరుగుదురు. దేవునికి స్తోత్రం. మరి మోయాబు దేశం నుంచి ఒక అన్యురాలు, ఒక విధవరాలుగా వచ్చింది బెత్లెహేంకి. అక్కడ మరి శ్రీమంతుడైన బోయాజు గారి వద్ద మరి ఆమె చేసిన ప్రతి చర్య మనకి తెలుసు. ఇంతకు ముందు సిరీస్లో కూడా మనం ధ్యానించుకుని ఉన్నాము, చీకటి అనే ధ్యానాంశంలో భాగంగా. మరి ఇక్కడ చూసినట్లయితే ఆవిడ ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నదో ఆ ప్రతిదీ కూడా బోయాజు గారు చేస్తానంటున్నారు. మరి మనం కూడా యోగ్య ప్రవర్తన కలిగి ఉన్నప్పుడు, మరి మంచి ప్రవర్తన ప్రభు అయిన దేవుని దృష్టికి మనం కలిగి ఉన్నప్పుడు, మనం ఏదైతే అడుగుతామో నిత్యముగా యేసయ్య ద్వారా మనమని అది పొందుకొన బద్ధులమై ఉన్నాము. మన యోగ్య ప్రవర్తన బట్టి మన బిడ్డలకైనా, మన కుటుంబాలకి క్షేమమైన, మరి మనం వ్యక్తిగతంగా అయినా, ఆత్మీయత అయినా, వాట్ నాట్ ఎవ్రీథింగ్ ప్రాస్పరిటీ మనం చూడాలంటే, మరి ఫిజికల్గా కానీ, స్పిరిచువల్గా కానీ, ఇమోషనల్ కానీ, ఏదైనా కానీ మనం స్ట్రాంగ్గా ఉండాలంటే, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, ఆత్మీయంగా క్షేమాభివృద్ధిని చూడాలంటే, ఇటువంటి యోగ్యమైన ప్రవర్తన మరి దేవాది దేవుని దృష్టి యందు మనం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. మరి ఆవిడ ఒక విధవరాలండి, అన్యురాలు, కానీ ధన్యకరమైన జీవితాన్ని, అలాగే శ్రీమంతురాలైంది, యజమానురాలైంది. దేవునికి స్తోత్రం. మరి అటువంటి యోగ్య ప్రవర్తన కలిగి ఉన్నప్పుడు, మరి 1 యోహానులో కూడా మనం చదువుతాం, ఆయన బట్టి మనకు కలిగిన ధైర్యమైనదనగా ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినా కానీ ఆయన మన మనవి ఆలకిస్తాడు. మరి ఇదే మనకు కలిగిన ధైర్యం. మరి యోగ్య ప్రవర్తన కలిగినప్పుడు, మనం మంచిగా జీవిస్తూ ఉన్నప్పుడు, అయ్యా నాకెందుకు చేయవు ప్రభువా అని ఆనాడు మరి మోషే గారు, కాలేబ్ గారు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మరి యెహోషువ గారి దగ్గరికి వెళ్ళి క్లెయిమ్ చేస్తూ ఉన్నారు. మరి ఆ రోజు మన ఇద్దరమే మంచి మెసేజ్ పాస్ చేసినాము. మరి హెబ్రోన్ నాకు స్వాస్థ్యంగా కావాలని అడిగినట్టు మనం చూస్తూ ఉన్నాము. మరి మనం కూడా మంచిగా ఉన్నప్పుడు అనేకమైన వాగ్దానాలు దేవుడు మనకి ఇస్తాడు. మరి వాగ్దానాలను స్వతంత్రించుకోవటానికి దేవుడు మన ఏ పిలుపుని బట్టి పిలిచి ఉన్నాడు, ఆ పిలుపు ప్రకారం మనం స్వాధీనం చేసుకోవటానికి మనం యోగ్యమైన ప్రవర్తన కలిగి ఉండాలి. మంచి నడవడి, మంచి పేరు మనం పొందుకొని ఉండాలి. దేవునికి స్తోత్రం. అంత మాత్రమే కాదు, కానీ యోగ్యులుగా లేకుంటే మరి కలిగే అనర్థాలు చూద్దాం. కలిగినది తీసివేయబడను. మరి 1 రాజులు 11వ అధ్యాయము 32లో చూచినట్లయితే, ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, జనులు నన్ను విడిచిపెట్టి అష్తారోతు అను సీదోనుల దేవతను, కెమోషు అను మోయాబుల దేవతకును, మిల్కోము అను అమ్మోనుల దేవతకును మ్రొక్కి, సొలొమోను తండ్రి అయిన దావీదు చేసినట్లు నా దృష్టికి యోగ్యమైన దాని చేయకయు, నా కట్టడలను నా విధులను అనుసరింపకయు, నేను ఏర్పరిచిన మార్గములలో నడువకయు నున్నారు గనుక సొలొమోను చేతిలో నుండి రాజ్యంను కొట్టివేసి 10 గోత్రములకు ఇచ్చేదను అయితే అని చెప్తా ఉన్నారన్నమాట. మరి మత్తయి సువార్తలో కూడా మనం చూస్తూ ఉంటాం కదా, మత్తయి సువార్త 25:14-29లో మరి కలిగిన ప్రతివానికి ఇయ్యబడును అని. మరి ఒక్క తలాంతు తీసుకున్న ఆయన రుమాల్లో చుట్టి భూమిలో పెట్టినప్పుడు, మరి ఎవరైతే మంచిగా బిజినెస్ చేసినారో వారికి ఇవ్వటం, అలాగే అక్కడ యేసయ్య మాట కలిగిన ప్రతివానికి ఇవ్వబడుననే లేఖనాన్ని కూడా మనం చూస్తూ ఉంటాం అన్నమాట. ఈ సందర్భంగా మరి కలిగినది తీసివేయబడను. మరి అప్పటి వరకు మరి ఇజ్రాయేలుల 12 గోత్రాల్ని మరి సౌలు రాజు గారు, దావీదు రాజు గారు, సొలొమోన్ గారు ఏలారు. మరి ఇక్కడ ఎక్కడైతే మరి సొలొమోన్ గారు టైంలో యోగ్యముగా ఆ ప్రవర్తన యెహోవా దృష్టి కనిపించలేదు కాబట్టి, మరి సొలొమోన్ గారు కుమారులైన యెరోబాము, రెహబాము గారి దినాలలో మరి ఇక్కడ చీలిపోవటం మనం చూస్తూ ఉంటాం అన్నమాట. మరి మనం ఏదైతే కలిగి ఉన్నామో
ఆ అభిషేకాన్ని కానీ ఆశీర్వాదాన్ని కానీ బ్రేకింగ్ జరుగుతుంది, బ్రేకప్ అక్కడ అవుతా ఉన్నది అంటే మరి ఆ బ్రేక్స్కి మరి విడగొట్టబట్టానికి, చెడగొట్టబట్టానికి, వాడిపోవటానికి, కూలిపోవటానికి, చెడిపోవటానికి కేవలం మన ప్రభు అయిన దేవాది దేవుని దృష్టికి మన యోగ్యులముగా ఘనులముగా లేకపోతే మరి దేవుడు మనం ఏదైతే కలిగి ఉన్నామో సౌలు గారి వల్లే కంప్లీట్గానే తీసివేస్తారు. మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. అయితే నా సేవకుడైన దావీదు నిమిత్తము నేను యెరూషలేము పట్టణంలో కోరుకుని ఉన్నాను. ఇంకా తర్వాత మనం చూస్తూ ఉంటాము, నీకు దీపం ఉండక మానదు అని మరి దావీదు గారికి దేవుడు వాగ్దానం ఒక మాట ఇచ్చినారు కాబట్టి తీసివేయబడలేదు, కానీ దాన్ని బ్రేక్ చేయటం, అక్కడ విడగొట్టడం అన్నది మనం చూస్తూ ఉన్నాము. మరి మనం కూడా అనే దృష్టికి మరి మన పితరులు ఇప్పుడు మనం అనుభవిస్తూ ఉన్నామంటే ఈ మాత్రమన్నా అభిషేకాన్ని కానీ ఆశీర్వాదాన్ని కానీ మనం ఈ రీతిగా ఎంజాయ్ చేస్తూ ఉన్నామంటే మరి నాటి దినాలలో మన పితరులు చేసిన విజ్ఞాపన అయి ఉండొచ్చు, వారి యోగ్యమైన ప్రవర్తన అయి ఉండొచ్చు. లేదు, మన యోగ్య ప్రవర్తన బట్టి మన సంతానం విస్తరించబడాలంటే, మన సంతానం వారు క్షేమాభివృద్ధిని చూడాలంటే మనము నిశ్చయముగా యోగ్యమైన ప్రవర్తన కలిగి ఉండాలి. మరి లేదు, ఎవరైనా కానీ ఈ రీతిగా నేను చాలా లేమిలో ఉన్నాను, దరిద్రంలో ఉన్నాను, లేదు అది ఆత్మీయత అయినా కానీ మరి ఇహలోక పరంగా అయినప్పటికీ, సామాజికంగా అయినప్పటికీ చాలా కొరత, అసలు లేమిలో ఉన్నాను, అసలు ఏమీ లేదు అన్న పరిస్థితి ఉంటే మరి ఏదైతే పితరులు చేసినారో, లేదు మరి స్వయంకృతాపరాధాలు అవన్నీ ఒప్పుకొని విడిచిపెడితే దేవుని ఎదుట మరి యోగ్యముగా ప్రవర్తించినప్పుడు నిత్యముగా ఆయన మరలా మనకి రావాల్సిన మరి ఏదైతే ఆశీర్వాదాలు ఉన్నాయో, మరి ఎక్కడైతే విడగొట్టబడుతుందో మరి వాటిని జత చేసి 2 పాళ్ళు ఆశీర్వాదాన్ని, ఆనందాన్ని, సమృద్ధిని, సంతోషాన్ని, సమాధానాన్ని, సంతృప్తినిచ్చే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మరి అంత మాత్రమే కాదు కానీ సెకండ్ వన్ చూసినట్లయితే మరి కుమారత్వం ఉండదు. మరి లూకాసు వార్త 15:19, 21 కూడా మరి అక్కడ కుమారుడు, తప్పిపోయిన కుమారుడు అంటాం కదా, తిరిగి వస్తున్న సందర్భంలో మరి నేను నా తండ్రి వద్దకు వెళ్తాను, నేను ఇక్కడ ఆకలి తల్లమెట్టిస్తా ఉన్నాను. ఈ స్టోరీ అందరికీ తెలిసిందే. ఈవెన్ సండే క్లాస్ పిల్లలు కూడా మరి అనమాట, ఇవి మంచిగా చెప్పేస్తారనమాట. అంతగా తప్పిపోయిన కుమారుడు స్టోరీ అందరికీ తెలుసు. ఆయన వచ్చే సందర్భంలో తండ్రి యొద్దకు, అయ్యా నేను నీ కుమారుడుగా ఉండటానికి యోగ్యుడను కాను అని చెప్తాను అనుకుంటారు 21లో. అలాగే కుమారుడు వస్తూ ఉండగానే 21లో మరి తండ్రి వెళ్ళి హత్తుకోవటం అక్కడ చెప్తాడు, అయ్యా పరలోకానికి నీకు విరోధంగా నేను పాపం చేశాను తండ్రి, ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకున్నటకు యోగ్యుడను కానని. మరి మనం తండ్రితో మనం ఉంటే మరి తండ్రికి ఏవేవైతే ఆస్తులు, హక్కులు ఉన్నాయో, సమృద్ధి, సంతృప్తి, సంతోషం, సమాధానం ప్రతిదీ మనం ఎంజాయ్ చేస్తాం. మరి ఎప్పుడైతే తండ్రికి వేరైపోతామో మరి ఏ మాత్రం క్షేమాభివృద్ధి ఉండదు. మరి కుమారుడు ఏ రీతిగా కలిగి మరి సమృద్ధితో వెళ్ళాడో, రిక్తుడిగా వచ్చి ఉన్నాడో, మరి తను కూడా బెత్లెహేమును విడిచిపెట్టి వెళ్ళినప్పుడు నయోమి మధురమైన జీవితం మారాగా రిక్తురాలై శిరస్సును పోగొట్టుకొని అటు యజమానిని ఇటు 2 కుమారులను కోల్పోయి రిక్తురాలై వచ్చింది. ఆ రీతిగా ఉండకూడదు. తండ్రిని విడిచిపెడితే, అలాగే సన్నిధిని విడిచి వెళ్తే మాత్రం యోగ్యులుగా ఉంటాము. మరి ఆ కుమారత్వం, ఆ హక్కులు ఏవి ఉండవన్నమాట. ఎప్పుడు కూడా తండ్రిని హత్తుకొని ఉన్నప్పుడు కొంచెం పరిస్థితి అటు ఇటుగా ఉన్నప్పటికీ మరి తండ్రి సామర్థ్యం గలవాడు, బలవంతుడు, మరి పరమ తండ్రి అని మనం ఫాదర్స్ డే రోజు ధ్యానించున్నాం. ప్రభు చిత్తమైతే, ప్రభు ప్రేరేపిస్తే పరమ తండ్రి అనే ఆ సిరీస్ను కూడా బ్లెస్డ్ ఎడిషన్ అనే భాగంలో మీరు ధ్యానించగలరు, ప్లేలిస్ట్లో ఉన్నది. మరి తండ్రితో మనం ఉంటే తండ్రి సంతోషంలో పాలివారం అవుతాము, తండ్రి సమాధానంలో, తండ్రి సంతృప్తిలో, తండ్రి సమృద్ధిలో కూడా మనం పాలివారం అవుతాం. మరి తండ్రి తర్వాత కుమారులదే కదా, ఇంకెవరు వచ్చి అనుభవిస్తారు? అబ్రహాం గారు కూడా ఎంత ఇస్తే ఏమయ్యా, నాకు వారసుడు లేడు కదా, మరి ఈ పెద్ద దాసుడైన ఎలియాజరే కదా. మరి బిడ్డలు ఉన్నారంటే మరి తండ్రులే బిడ్డలకి సమకూర్చదగునని ఇప్పుడు దాకా కూడబెడుతుంది మరి బిడ్డల కోసమే కదా. మరి ఎవరైతే తండ్రిని హత్తుకొని, సన్నిధిని హత్తుకొని ఉంటారో వారికి సమస్తము కూడా క్షేమము, శుభము యేసు నామములో. ఆమేన్. మరి తండ్రికి వేరైపోతే ఫలించలేము. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు అని
మరి తండ్రికి వేరే పోతే వాడిపోతాము, ఎండిపోతాము. మరి ప్లాంట్కి అంటు కట్టబడి ఉన్నప్పుడు ఆ భూమిలో ఏదైతే ఫర్టైలిటీ ఉందో ఆ సాయిల్ అన్నది అబ్జర్వ్ చేసుకొని ప్లాంట్కి మొత్తానికి జీవాన్ని, సమృద్ధి జీవాన్ని ఇస్తుంది. అప్పుడు మాత్రమే మరి ఆ ప్లాంట్ మంచిగా ప్రతి బ్రాంచ్ కూడా, ప్రతి కొమ్మ, రెమ్మ, ఆకు కూడా పచ్చగా ఉంటుంది అనమాట. మరి ఆయనకి వేరుగా ఉంటే, మరి యోహాను సువార్త 15లో ఉంటుంది కదా, నాకు వేరుగా ఉండి మీరేమి చేయలేరు అని యోహాను సువార్త 15 మనం చూడగలుగుతాం. మరి తండ్రితో పెనవేసుకుని ఉన్నప్పుడు, మరి సన్నిధిని అంటు కట్టబడి ఉన్నప్పుడు మరి ఎక్కువగా మనం ఫలించే అనుభవంలో ఉంటాం అనమాట. దేవునికి స్తోత్రం. అంత మాత్రమే కాదు కానీ 3rd వన్ చూసినట్లయితే అపరాధుల మోతం. 1 కొరింథీ 11:27 చూస్తే, కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చి అపరాధియగును. మరి అయోగ్యముగా చెయ్యి వేస్తే అపరాధులమవుతామంట. అంత మాత్రమే కాదు కానీ వివేచింపక తిని త్రాగువాడు బలహీనులవుతున్నారని, రోగులవుతున్నారని, అలాగే కొంతమంది నిద్రిస్తున్నారని లేఖనాలు. నిద్రించడం అంటే చనిపోవటం. మరి యేసు ప్రభు వారు వచ్చిన తర్వాత దాన్ని నిద్రగా పరిగణించడం జరిగిందనమాట. మరి ప్రభు శరీరంలో, రక్తంలో పాలివారయ్యేవారు యోగ్యముగా చెయ్యి వేయాలి. మరి సమాధానంతో చెయ్యి వేయాలన్నమాట. పవిత్రమైన హస్తాలతో చెయ్యి వేయబద్ధులమై ఉన్నాము. మరి ఇది మన హోలీ కమ్యూనియన్ కాదు కాబట్టి అది వచ్చినప్పుడు మనం ధ్యానిద్దాము మరి విపులంగా, విశదంగా, ఇన్ డీటెయిల్గా. కానీ ప్రభు శరీరం విషయంలో మాత్రం చాలా మనం ప్రతి విషయంలో కూడా పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు మాత్రమే మరి దాని పవర్ని మనం పొందుకోగలము. లేదు అంటే చెప్పుకున్నాం కదా, బలహీనమవుతాము, రోగులమవుతాము. మరి చివరికి మరి నిద్ర అంటే మరణం దాకా అనమాట. ఈ విషయంలో అపరాధులమవుతాం. నిశ్చయముగా ప్రతి క్రిస్టియన్ బిలీవర్ కూడా మరి ఆయన శరీరంలో, రక్తంలో పాలివారవుతున్నప్పుడు ప్రతి విషయంలో కూడా, ఆలోచనలు కూడా శుద్ధిగా, సమాధానముగా, యోగ్యముగా చెయ్యి వేయబద్ధులమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. మరి కంప్లీట్గా ఏంటంటే ఫైనల్గా సామాజికంగా అంటే డొమెస్టిక్ లాంగ్వేజ్లో చూస్తే ఒక మంచి ప్రవర్తన, మంచి పేరు ప్రతి క్రిస్టియన్ కలిగి ఉండాలండి. ఫైనల్గా మరి ప్రభువు మెచ్చుకుని వాడే మరి యోగ్యుడంట. చాలామంది వారంతటా వారే డబ్బాలు కొట్టుకుంటూ ఉంటారు. మరి దైవజనుల విషయంలో కూడా చాలా వరకు చూస్తూ ఉంటారు. మరి నేనేమనుకున్నా, నాకు ఆ సర్టిఫికెట్ ఉంది, ఈ సర్టిఫికెట్ ఉంది, ఆ యూనివర్సిటీ నుంచి ఉంది, మరి నేను ఇన్ని పెళ్ళిళ్ళు చేశాను, ఇన్ని దేశాలు తిరిగాను, ఈ రీతిగా చెప్పేవాళ్ళు కూడా లేరు. మరి కొంతమంది అయితే మరి ఒక స్టెప్ ముందుకెళ్ళి డయాస్ మీద కూర్చొని అధ్యక్ష పదవి మరి ఎవరైతే నడిపిస్తూ ఉన్నారో మరి నేను సో అండ్ సో, నా గురించి కొంచెం చెప్పు అని అడిగేవాళ్ళు కూడా లేకపోలేదు. మరి ఈ రీతిగా కాదు కానీ మరి ప్రతి ఒక్కరం కూడా మనం మరి కొన్ని లేఖనాలు కూడా మనం ధ్యానిద్దాము. మరి మనం చెప్పుకున్నాం కదా, మరి గుణవతి అని, గనురాలని, ఈ రీతిగా కూడా లేఖనాలు మరి నోబుల్ అనే మాట మీద ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. మరి అపోస్తుడైన పౌలు గారు అపోస్తుడు అనిపించుకున్నట్టుకు నేను యోగ్యుడను కాను అని చెప్తా ఉన్నారు. 1 కొరింథీ 15:9. మరి ఇదే అపోస్తులతో గురించి ఆయన ఇంకో మాదిరి కూడా చెప్పడం చూస్తూ ఉన్నాం. మరి నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అని ధైర్యముగా పరిశుద్ధ గ్రంథంలో మరి స్టేట్మెంట్ చేసిన ఏకైక వ్యక్తిగా మనం చూస్తున్నాం. అటువంటి ఆయనే మరి అపోస్తుడని పిలిపించుకోవటానికి నేను యోగ్యుడని కానంటూ ఉన్నారు. మరి నేటి దినాలలో మరి రక్షింపబడి మరి మా దైవజనులు అంటూ ఉంటారు, తల్ల కూడా ఆరకముందే మరి సేవకత్వం కావాలని ఆశపడతా ఉంటారు. చెప్పేసేయాలి, మరి మైకు దొరికితే వదిలిపెట్టరు అనమాట. నేను చెప్పాలి, నేను చెందాలి, చెయ్యాలి అనుకుంటా ఉంటారు. మరి పాస్టర్ గిరి కావాలనుకుంటా ఉంటారు. మరి చాలా మంది 30-40 సంవత్సరాలు వచ్చినా వారు బ్రదర్స్గా కొనసాగించబడి అంటే పరిచర్యకి వచ్చి 30-40 ఏళ్ళైనా కానీ గొప్ప పరిచర్య చేసి ప్రభు చెంత చేరిన వారు కూడా కేవలం బ్రదర్ అని పిలిపించుకుంటూ ఆయన రాజ్యం చేరిన వారు ఉన్నారు. అంత మాత్రమే కాదు కానీ మరి నేటి దినాలలో చాలామంది యంగ్స్టర్స్ మరి దైవజనులుగా అభిషేకం పొంది మరి వాళ్ళు రెవరెండ్లు, పోపులు, బిషప్లు అయిపోవాలని ఆశ కలిగి ఉంటా ఉన్నారు. మరి ప్రతిదీ కూడా ఒక బిరుదుని పొందుకోవాలంటే మరి దానికి యోగ్యత, అర్హత ఉన్నదా లేదా అంటే సీనియారిటీ అని నేను మాట్లాడట్లేదు కానీ 30-40 ఏళ్ళు అన్నది
మరి ఆ సీనియారిటీలో కూడా వారు ఎంతో మంది గొప్ప గొప్ప దైవజనుల యొద్ద పరిచర్య చేసి మరి ఇన్ని సంవత్సరాల పరిచయం నడిపిస్తున్న వారే ఉండవచ్చు. ఏదేంటికి ఒక బిరుదును కానీ ఏదైనా కానీ పొందుకోవాలి ఆశపడుతూ ఉన్నారంటే, అభిషేకించబడాలని ఆశ కలిగి ఉంటే దానికి నేను తగునా లేదా, యోగ్యుడనా కానా అని ఒక్కసారి యోచించబద్దులమై ఉన్నాము. దేవునికి స్తోత్రం. మరి అంత మాత్రమే కాదు కానీ సామెతలు 12:4 యోగ్యురాలు పెనిమిటికి కిరీటం అని చూస్తా ఉన్నాము. మరి సామెతలు 31:10 గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. మరి ఒకరికొకరు యోగ్యునిగా ఎంచుకోమని కూడా లేఖనాలు సెలవిస్తా ఉన్నది ఫిలిప్పి 2:3. మరి అంత మాత్రమే కాదు కానీ మన యోగ్యతను బట్టి దేవుని నామానికి మహిమ వస్తుంది. 1 కొరింథీ 9:13. మరి మెట్టుకు యోగ్యత అని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఫిలిప్పి 4:8, కొలస్సీ 2:5 చూసినట్టయితే యోగ్యమైన ప్రవర్తన దైవజనులకు అవసరమని చెప్తా ఉన్నది. అంత మాత్రమే కాదు, మరి దేవుని సువార్తకు కానీ దేవుని పరిచర్యకి కావాలంటే యోగ్యమైన ప్రవర్తన కావాలి. 1 దశలోనికి 2:4. మరి పరలోక రాజ్యానికి యోగ్యం అవ్వాలి. మరి 2 దశలోనికి 1:5 చూస్తాం యోగ్యమైన పిలుపు అని. 2 దశలోనికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనంలో చూస్తాం. మరి ఈ వాక్యము యోగ్యమై ఉన్నదని 1 తిమోతి 4:9 చూస్తూ ఉంటాము. అలాగే మరి తిమోతి గారు యోగ్యుడని కూడా లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. యెహోవాను దేవుని ఎరుగటయే యోగ్యతని 2 తిమోతి 2:15 చూస్తూ ఉంటాం అన్నమాట. ఈ రీతిగా ప్రతిదీ కూడా మనం యోగ్యమైన ప్రవర్తన కలిగి ఉండాలి. ప్రతి క్రిస్టియన్ ఫైనల్గా ఒక మంచి పేరు పొందుకొని ఉండాలి. వాళ్ళ క్రిస్టియన్ అనే కానీ వాళ్ళు అసలు ఈ రీతిగా చేస్తారు, లంచాలు తీసుకుంటారు, మరి కట్టరు, ఎగ్గొట్టేస్తూ ఉంటారు అని ఈ రీతిగా ఎవ్వరూ కూడా చేయకూడదండి. మరి మంచి పేరు పొందుకోవాలి, మరి మంచి ఆలోచనలు కలిగి ఉండాలి, మంచి నడవడి కలిగి ఉండాలి. అలాగే మంచి పేరు ప్రఖ్యాతులు. మరి నోబుల్ అంటే మరి తెలుగు ట్రాన్స్లేషన్లో చూస్తే కీర్తి గల అని అర్థం అన్నమాట. మరి నోబెల్ పర్సనాలిటీ అంటే గొప్ప వ్యక్తిత్వం, ఉదాత్త వ్యక్తిత్వం కలిగిన వారని కూడా అర్థం అన్నమాట. మరి ఇచ్చేవారుగా, ఉదాత్త స్వభావం అంటే ఔదార్యం గలవారని, ఇచ్చే స్వభావాన్ని కూడా మనం కలిగి ఉండాలి. మరి కైండ్ అనే మాటను ధ్యానించుకుని ఉన్నాము. కే అనే ఆల్ఫాబెట్ వచ్చినప్పుడు దాన్ని ధ్యానించగలరు. అలాగే మరి ప్రతి క్రిస్టియన్ కూడా ఫైనల్గా చెప్పదలుచుకుంది ఏంటంటే, ఒక పదవిని కానీ ఆశిస్తున్నప్పుడు దానికి యోగ్యుడునా కానా అని మనమే స్వపరీక్ష చేసుకున్న బద్ధులమై ఉన్నాము. దేవునికి స్తోత్రం. మంచి పేరు పొందుకోవాలన్నమాట. ప్రతి ఒక్కరు కూడా, ఈవెన్ అన్యులు కూడా మన మంచి ప్రవర్తన బట్టి, మంచి నడవడికను బట్టి, మన వాక్యము చెప్పకనే మన నడవడికను బట్టి వారు దేవుని మార్గంలో నడిపించబడుదురుగాక. దేవునికి స్తోత్రం. మనం అక్కడ ఉన్నామంటే అక్కడ ఒక సువార్త పత్రిక ఉన్నది. ప్రతి ఒక్కరు చదువుతూ ఉంటారు. ప్రతి క్రిస్టియన్ లైఫ్ కూడా మనం వెళ్తూ ఉంటామంటే మనం చదివే కళ్ళు అనేకమైన ఉన్నాయి. మరీ విశేషముగా నేటి దినాలలో క్రిస్టియన్ అంటేనే మరి చాలా దాడులు, అరాచకాలు హింసిస్తూ ఉన్నారు. ఇవి మాత్రమే కాదు కానీ మరి సీసీ క్యామ్లు పెడుతున్నారు అన్నట్టుంటది అనమాట. ఆ రీతిగా ప్రతి ఒక్కరము కూడా అక్కడ సీసీ క్యామ్ ఉన్నప్పుడు బీ కాషియస్, యువర్ బీయింగ్ మానిటర్డ్ అని పెడతా ఉంటారు అనమాట. అంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టర్మినాలజీలో పెడుతూ ఉంటారు. అండర్ సీసీ క్యామ్ సూపర్వైజర్ అది ఆ రీతిగా పెడతా ఉంటారు. అలాగే మనం ప్రతి ఒక్కటి కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంట బయట సంఘంలో సమాజంలో మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. మరి ఎవరైనా కానీ ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీలోనే ఎవరికైనా ఇంక్రిమెంట్ వేసినప్పుడు కానీ, ఎవరికైనా ప్రమోషన్ ఇస్తున్నప్పుడు కానీ, మిగతా వాళ్ళు చాలా సంవత్సరాలుగా చేస్తూ ఉన్న వాళ్ళు కానీ వాళ్ళు వెళ్ళి కంప్లైంట్ చేస్తూ ఉంటారు. ఆ వ్యక్తికి ఎందుకు అంత హైక్ ఇచ్చారు, ఆ వ్యక్తిని ఎందుకు ప్రమోషన్ ఇచ్చి మరి నిలబెట్టారు, ఆనర్ చేస్తూ ఉన్నారు, ఆ అవార్డు ఎందుకు ఇచ్చారు, ఈ రివార్డు ఎందుకు ఇచ్చారు, ఇంత ఇన్సెంటివ్ ఎందుకు ఇచ్చారు, ఈ రీతిగా అడుగుతూ ఉంటారు. సంఘంలో టర్మినాలజీ వేరుగా ఉంటుంది. అతనికి ఎందుకు అభిషేకం ఇచ్చారు, వచ్చి ఇన్నేళ్లే కదా అవుతుంది, మరి ఇంత అభిషేకం ఆత్మ కలిగి ఉన్నాడా, ఈ రీతిగా అన్నమాట. సంఘంగా సమాజంగా అక్కడ యూజ్ చేసే టర్మ్స్ యూజ్ చేసి మరి అడుగుతూ ఉంటారు. మరి ఆ రీతిగా మనము అంత పదవి యోగ్యత కలిగి ఉన్నామా
కంపల్సరీ ప్రతి ఒక్కరము కూడా మంచి మనస్సాక్షి కలిగి ఉన్నప్పుడు మంచి పేరు కూడా మనం పొందుకుంటాం అన్నమాట. దేవునికి స్తోత్రం. మరి ఎవరైతే మనల్ని అభిషేకిస్తూ ఉన్నారో, ఎవరైతే మనకి ప్రమోషన్ ఇస్తూ ఉన్నారో ఆ మేనేజ్మెంట్ కానీ ఆ దైవజనులు కానీ మరి చెప్పగలిగి ఉండాలి. అతను నిన్నొచ్చినప్పటికీ మరి ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ రక్షించబడి ఇంత మంచి యోగ్యమైన ప్రవర్తన కలవాడు, మంచి పేరు పొందుకున్నాడు. మరి అక్కడ మనం చూస్తాం కదా, ఆహారం పంచిపెట్టడానికి 7గురిని ఏర్పరుస్తున్నప్పుడు అక్కడ మంచి పేరు మనం చూస్తూ ఉన్నాం. ప్రభు చిత్తం అయితే డైరెక్ట్గా మంచి పేరు అనే మాట మీద మనం ధ్యానిద్దాము. ప్రతి క్రిస్టియన్ కూడా యోగ్యమైన ప్రవర్తన కలిగి ఉండాలి. మరి అభిషేకానికి కానీ అవకాశాలు కావాలి అంటే కానీ మరి ఒక సంబంధం చూడటానికే అటేడు తరాలు ఇటేడు తరాలు మంచివా కాదా అని చూస్తూ ఉంటారు. ఒక జాబ్కి వెళ్ళాలంటే ఇంతకు ముందు ఎన్ని జాబ్స్ చేసి వచ్చారో అక్కడ ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. మరి మనం ఎవరన్నా ఇంటికి వెళ్ళాలన్నా కానీ మరి మంచి ప్రవర్తన కలిగి ఉన్నారా లేదా అని మరి చూసుకుంటా ఉంటారనమాట. అంటే ఇలా ఎంక్వైరీ సెషన్ పెట్టకపోయినా మరి వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు. ఇల్లు ఇచ్చేసిన తర్వాత మరి యోగ్యంగా ఉంటున్నారా లేదా, మంచిగా ఉంటున్నారా లేదా, కుటుంబ సభ్యులతో ఏ రీతిగా ఉంటున్నారు, ఎవరెవరి ఇంటికి వస్తూ ఉన్నారు, ఏవేవి కార్యకలాపాలు జరుగుతూ ఉన్నాయని నచ్చకపోతే పంపించేస్తారు నిర్మోహమాటంగా, నిర్దాక్షిణంగా. ఆ రీతిగా మరి ప్రతి ఒక్కరు కూడా యోగ్యంగా ఉండాలి. మనం ఉంటున్నామంటే, ఏదైనా లేనిది ఆశపడుతూ ఉన్నామంటే, అది జాబుల్లో కానీ, బిజినెస్లో కానీ, సంఘంలో కానీ ఏదైనా అవకాశాలు కావాలని ఆశ కలిగి ఉన్నామంటే, నేను దానికి యోగ్యుడనా కానా అని స్వమీర్ష చేసుకోవాల్సిన వారమై ఉన్నాము. మనమే సెల్ఫ్ ఇంట్రాస్పెక్ట్ చేసుకోవాలి. మరి ఇతరులు ఎవరో వచ్చి చెప్పటం కాదు, కానీ మరి నిజముగా అటువంటి యోగ్యమైన ప్రవర్తన కలిగి ఉంటే నిత్యముగా దేవుడు మనల్ని మెచ్చుకొని మరి డైరెక్ట్గా దేవుడే చేస్తాడని కాదు, ఆయా దైవజనులకు కానీ మేనేజ్మెంట్ కానీ మంచి మనసునిచ్చి మనల్ని ఆనర్ చేసే దేవుడు అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రతి క్రిస్టియన్ కూడా ఇటువంటి యోగ్యమైన ప్రవర్తన నడవడి, ఇటువంటి నోబుల్ ట్రేట్ను కలిగి ఉండటానికి ప్రయాసపడదాం. ఇట్టి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.